ఈనాటి పత్రికా సోదరులందరికీ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోదరులందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి అరెస్టులకు సంబంధించి చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రక్రియ నిన్న పొద్దంతా కొనసాగిందని చెప్పి తెలియజేస్తూ, మాగనూరు మండలంలో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో ఈ 15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిల్లలకు కొంత ఆహారానికి సంబంధించి కొంత ఇబ్బంది జరిగితే ప్రభుత్వం మాగనూరు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసి వారి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరిగింది. మొన్న జరగడం ఈ వేదిక ద్వారా బాధాకరంగా తెలియజేస్తూ, ఒక్క మాగనూరు మండలంలో మొన్న దాదాపు 400 మంది విద్యార్థులు, అధికారులు, అక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు కూడా అక్కడే భోజనం చేయడం జరిగింది. అంతమందికి కాకుండా ఒక 20 మంది పిల్లలు జరగడం బాధాకరమైనటువంటి విషయం. వాటి జోలికి వెళ్లకుండా దాన్ని ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ మమ్మల్ని కూడా గుర్తించండి అయ్యా, మేము కూడా ఉండమని రోడ్ల మీద పడి వెంపర్లాడుతున్నారు మమ్మల్ని గుర్తించమని. పోలీస్ వారికైతే సార్ పుణ్యం వస్తే నన్ను కూడా అరెస్ట్ చేయనని మర్చిపోయిన మంది, నన్ను కూడా అరెస్ట్ చేయని చెప్పి అడుక్కొని కాలు మొక్కే దీన స్థితికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చేతకాదు ఈ ప్రభుత్వానికి, పరిపాలన చేయడం చేత కాదని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొంతమందిని మ్యానిపులేషన్ చేసి అక్కడ ఉసిగొల్పి ఏదో తయారు చేద్దామనుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వీళ్ళందరినీ తీసుకుపోయి లోపల కూర్చోబెట్టేసరికి అరే మేమేమో చేసి రోడ్ల మీద షో చేద్దామంటే ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసే కదా అని చెప్పి తట్టుకోలేక బుద్ధి ఉంటున్న నోటికో ఏడుకొస్తే ఆడికి మాట్లాడుతున్నారు. తీవ్రంగా రామ్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీరు మాట్లాడితేనే సుఖంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు, అంతకుముందు ఒక షాడో ఎమ్మెల్యేగా ఒక 15 సంవత్సరాలు మీరు ఉరగబెట్టినటువంటి నిర్వాహకం మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ తట్టెడు మట్టి ఎత్తి పక్కకు పోయకపోతుంది మీ అనేవారంకి. ఈ రోజున్న ఎమ్మెల్యే గారి మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? చూస్తూ ఊకుండడానికి ఇక్కడ ఏమన్నా మీ పక్కల తిరిగే మీ సామంతులు లాగటోళ్ళు కాదురా. కాంగ్రెస్ పార్టీ నికార్సైన సైనికులం ఉన్నాం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీని, మా ఎమ్మెల్యే గారిని, మా ముఖ్యమంత్రి గారిని ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా వాత పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటయ్యా మీరు మాట్లాడేది? ఇంకొక ఆయన ఏ పూట యా పార్టీలు ఉంటాడో పెద్ద అన్న తెలియదు, రాజుల ఆశిరెడ్డి గారు. మీ పేరు తీసుకోవడం కూడా కొంత బాధనే అనిపిస్తున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గురించి పేగులు మెడకేస్తారు, ఏం మెడకేస్తారు, ఏం భాషనన్న మీది. మీ రాజకీయ అనుభవం అంతా లేదు. మా వయసు ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఏ సబ్జెక్టు కానీ గత 10 సంవత్సరాల నుంచి మా వీడియోలు అవసరమైతే పంపిస్తాం, చర్చ పెట్టుకుందాం. ఒక పద్ధతిగా, ఒక గౌరవప్రదంగా ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? నిన్న నర్వ మండలంకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమనుకుంటున్నారు? ఇలా శాంతియుతంగా ఉన్న నర్వ మండలాన్ని గజిబిజి చేద్దామని చెప్పి గాని నుంచి గిడికి వచ్చిర్రా. నర్వ మండలం విషయంలో ఏమన్నా తిక్క శాస్త్రాలు చేస్తే తీవ్రమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంతా. ఈ నర్వ మండలంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు మీకేమైందా? సోయి లేదా? మీరు మాట్లాడాలి. నర్వ మండలంలో ఏమన్నా జరుగుతుంటే పక్కోళ్ళని అద్దెకి తెచ్చుకొని మాకు రాదు మాట్లాడనికే, మీరు మాకు దిక్కని ఓలను ముందలు పెట్టినకే సిగ్గు అయితే లేదు మీకు. ఏం మాట్లాడుతున్నారు? నిన్న ఎమ్మెల్యే గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పక్కల సప్పట్లు కొట్టి లికలికలు పక్కపక్కలు సోయితోనే మాట్లాడాలి మీరంతా. ఆశిరెడ్డి గారు, మీకు ఇదే చివరి హెచ్చరిక. ఇంకొకసారి నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా మీకు ఎక్కడైనా మైకు దొరకడమే పెద్ద కథ. నిజంగా మైకు దొరికితే ఉబ్బిపోయి ఏదైతే అది మాట్లాడితే తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీ వయసుకు తగ్గ విధంగా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భూత్పూర్ రిజర్వాయర్ గురించి లేనిపోని ప్రజల్ని తప్పుదో పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న కుండ ఉంటే 4 గ్లాసులు తోడుకుంటే ఖాళీ అవుతుంది. ఆ కుండలకు ఎప్పుడు పైప్ లైన్ చేస్తే ఎప్పుడు ఒక సెటప్లో ఉంటుంది, ఫుల్ ఉంటుంది ఆ కుండ.
ఆ విధంగా భూత్పూర్ రిజర్వాయర్ని తయారు చేయాలని చెప్పి మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి సంబంధించిన డిపిఆర్లు ఉంటాయి, ప్రతిదానికి ఒక జీవో ఉంటుంది. ఈ విధంగా కాకుండా యాది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ నుంచి మొత్తం నీళ్ళు ఎత్తుకపోతారంట. ఈడ ఉన్నది లీటర్ నీళ్ళు ప్రస్తుతం భూత్పూర్ రిజర్వాయర్ స్టోరేజ్ ఉందనుకోండి, తీసుకుపోయేది 3 లీటర్ల నీళ్ళు తీసుకుపోతారు. అంటే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే 1 లీటర్ ఉన్న కుండ ఒక బాటిల్ ఒక ప్లేస్లో 3 లీటర్లు తీసుకుపోవడం ఎట్లా సాధ్యమవుతుంది? ఆ మాత్రం సోయలేదా? ఇక్కడ ఉండే సామర్థ్యం ఎప్పుడు ఫుల్ ట్యాంక్లో ఉంటుంది, ఎఫ్టీఎల్ లెవెల్లో ఎప్పుడు భూత్పూర్ రిజర్వాయర్ ఉంటుంది. ఆ ఉంటేనే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోయిల్ సాగర్ లిఫ్ట్ విషయంలో కానీ సంగమండ లిఫ్ట్ కంటే కూడా భూత్పూర్ రిజర్వాయర్లో మన ప్రాంతానికి మన మండలానికి ఎప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేది భూత్పూర్ రిజర్వాయర్ నుంచే. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు వాటర్ రావడానికి మనకు 2 పంటలకు భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నర్వ మండలానికి నీళ్లు రావడానికి అవకాశం వస్తుంది. ఈ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం రావడాన్ని గౌరవ వాకిడి శ్రీహరి గారు ఒక్కటేసారి ఎమ్మెల్యే అయ్యి ఈయన ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తే మా ఉనికి కోల్పోతామేమో, మమ్మల్ని ఎవడు గుర్తించకుండా అవుతారేమో, రాబోయే ఇంకో 10 ఏళ్ళు కూడా ఆయన్నే గెలిచేటట్టున్నాడు. కనీసం ఇట్లానే మాట్లాడితే కనీసం ఏన్నోతో మాకు విలువిస్తారు, ఏదో ఒక పంచాయత్ సెక్రటరీ లాంటి వాళ్ళు కింది స్థాయి అధికారులు మమ్మల్ని గుర్తిస్తారనే తహతా తప్ప మీకు ఇంకోటి లేదు. రాజుల ఆశిరెడ్డి గారు మీకే సూటిగా చెప్తా ఉన్నాం, గతంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో మీరు గతంలో పనిచేసినాడు ఏ వేదిక దొరికితే అక్కడ 69 జీవో గురించి పదే మాట్లాడుతుంటారు. మీరందరూ మాట్లాడింది ఏదైతే ఉందో దానికి రెట్టింపు సిస్టమ్ బిల్డ్ చేసి ఒక డిపిఆర్ తయారు చేసి చాలా వేల కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆశిరెడ్డి గారు మీ ఎమ్మెల్యేని ఇంటికాడ పోయి మక్తలు అడుగు, 10 ఏళ్ళు ఉరగబెడితేవయ్యా, నిన్ను నమ్ముకొని నేను పార్టీ మారుకొని వస్తే నీవేదో గెలుస్తావు అనుకుంటే మొత్తం ఉల్టపల్టాయి ప్రజాప్రభుత్వం వచ్చే. 10 ఏళ్ళు ఏం చేయకపోతే మండలంలో తిరుగుతా నన్ను ఏదో మూతి మీద బల్లిచ్చేటట్టున్నారు మంది. ఏం చేయకపోతే నీవు నేను ఇద్దరం ఇంట్లో గప్పు కూర్చున్నాం, నీవు పట్నం పో నేను మక్తలు ఉంటా అని చెప్పి చెప్పుకో. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను తీసుకుపోయి మక్తలో పెడితే ఆ రోజు ఆశిరెడ్డి గారు మనమే మక్తల అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నోసార్లు మా పక్కల కూర్చొని ధర్నా చేస్తేవి, ఆ విషయం మర్చిపోయినావా? ఎక్కడ పద్ధతిగా మాట్లాడితే మేము కూడా పద్ధతిగా ఉంటాం. మీరు ఒకవేళ ఉల్టా పల్టా మాట్లాడితే మేము ఆల్రెడీ అందుట్లో పీజీ పిహెచ్డీలు చేసినాం, తిట్టడానికే మేము పీజీ పిహెచ్డీలు చేసినాం. కానీ ఇప్పుడు ఆ కోర్సుని పక్కకు పెట్టి ఒక పద్ధతైన కోర్సుని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 3 అంతలు మాట్లాడడానికి మేము మీకంటే వయసులో చాలా ఉడుకు రక్తంతో ఉన్నాం. మేము ఒక అడుగు వేస్తే మీరు 30 అడుగులు వెనక్కి కురకనికే కూడా అది ఎలకలు పడతారు. కాబట్టి పద్ధతిగా మాట్లాడాలి. కొడంగల్లో జరిగినటువంటి ఆ లగ్జర్ల విషయం మాట్లాడతావు. మీరు ఇంతసేపు ఉన్న మీరు ఏం మాట్లాడాలంటే మక్తల్ నియోజకవర్గం మహా అయితే మక్తల్ మండల గురించి మీ స్థాయి, నీ జిల్లా అంతా మాట్లాడే స్థాయి మీది ఎవరిది కాదు. మీ జిల్లా అధ్యక్షుడు రాయచూరులో ఉంటాడు, ఆ రాయచూరులో ఉన్న జిల్లా అధ్యక్షునితోనే ప్రెస్ మీట్ పెట్టిపియండి ఏమైనా సమస్య వస్తే. పద్ధతి ఉంటే మేము పద్ధతి ఉంటాం, పద్ధతి తప్పితే 3 అంతలు తప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాకిడి శ్రీహరన్న గారికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక మీ అందరినీ రామ్మోహన్ రెడ్డి గారు ఉషగొల్పుతున్నట్టున్నారు. వాకిడి శ్రీహరన్న గారి గురించి మీకే బాగా తెలుసు మా అందరికంటే. కాబట్టి ఆయన మంచితనాన్ని చాతగానితనంగా తీసుకుంటున్నట్టున్నారు. అట్లాంటి పరిస్థితి ఎక్కడ కూడా మేము సహించమని చెప్పి తెలియజేస్తున్నాం. వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడుతున్నారు. గతంలో మేము ఒక రైతుగా మాట్లాడుతున్నాం, వడ్లేస్తే 15 రోజులు అయితే కూడా కనీసం బిల్లులు చేసే దిక్కు లేకుంటుండే ఈ సింగిల్ విండో సొసైటీలలో. ఈరోజు బిల్లు సబ్మిట్ చేస్తే 48 గంటలు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. 48 అవర్స్ కంటే ముందే రైతు అకౌంట్లో పడుతున్నాయి. మొత్తం ధాన్యం అంతా పోయినాక ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేశారని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇప్పటి వరకు మేము ఎన్ని సంచులు ఇచ్చినాం ఈ సింగిల్ విండో సొసైటీలో? గతంలో ఎంత కొనినరు, ఇప్పుడు ఎంత కొన్నాం? 2300 ఎంబీఎస్పీతో పాటు 500 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బోనస్ ప్రకటించినందుకే ఓపెన్ మార్కెట్లో కూడా 2600 2700 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో 2300 నాడు 1900 దిక్కు లేకుండే. ఆ 500 బోనస్ ఉంది కాబట్టి ఒకవేళ ఆరబెట్టుకోవడానికి ఓపిక లేక మ్యాన్ పవర్ లేక కొంతమంది ఎవరైనా రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే కూడా 2600 నుంచి 2700 ఓపెన్ మార్కెట్లో పోతున్నాయి. అది అమ్ముకున్నాం. అవసరమైతే చర్చకు రండి, మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వాళ్లకు తీవ్రంగా హెచ్చరిక